పాలకుర్తి టౌన్లో ఉన్న ప్రస్తుతం మనము ఒక పక్క సర్వాయి పాపన్న గౌడు మహారాజు విగ్రహము, మరొక పక్క ఐలమ్మ మన ఏదైతే తెలంగాణ వీరనారి ఐలమ్మ విగ్రహము. మరి చూసినట్టయితే చాలా ఇక్కడ సో మధ్యలో కూడా మరి ఇందిరాగాంధీ విగ్రహం అనుకుంటా, రాజీవ్ గాంధీ విగ్రహం కప్పేశారు. ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి వ్యాపారస్తులకు ఉన్నట్టు సముదాయం మొత్తము వివిధ షట్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో బ్రదర్ మరి ఇక్కడ మనకు ఈరోజు సమయం ఇచ్చాడు, కాసేపు బండి మీద కూర్చున్నాడు. బండి కూడా మరి మంచి బండి, మంచి కంపెనీ బండి. ఎప్పుడు తీసుకున్నారు బ్రదర్ బండి? బండి చాలా రోజులు తీసుకున్నాం. మైలేజ్ భావిస్తుందా? పర్లేదు. మీరే కొన్నారా ఇంతమంది కోరన్నా? మేమే కొనుక్కున్నాం. ఎంత తిరిగింది? 1,00,000 పైన తిరిగింది. అమ్ముతావా? అమ్మ ఒక 5-6 వేలకు తీసుకుంది. బండి లేదు నాకు కొత్త ఇచ్చి తీసుకో, పాతది ఒక 5,000 అమ్మ. కొత్తది నాకు ఇచ్చి పాతది తీసుకో. ఎంత ఇస్తుంది మైలేజ్ ఎంత ఇస్తుంది? ప్రజెంట్ అయితే పర్లేదు. మర్చిపోయాను. మీ పేరు ఏం పేరు అన్నారు? రాజు. ఏం చేస్తావు రాజు? నేను పెయింట్ వర్క్. ఎట్లుంది పరిస్థితి? పర్లేదు. నువ్వే పని చేస్తావా లేకపోతే ఎవరన్నా నీ కింద పని చేస్తారు? నేనే పని చేస్తాను. పాలకుర్తి టౌన్ మీది ఎట్లుంది? టౌన్ డెవలప్ అయిందా? పర్లేదు. ఏం డెవలప్ కాలేదు అని అంటారు చాలామంది. మరి ఎవరు అపోహ వాళ్ళు. అపోహనా అభిప్రాయమా? ఎవరి అభిప్రాయం వాళ్ళు. మన ఇప్పుడు రోడ్ ఇంతకుముందుకు ఎట్లుండే? చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా అయిందా? మంచి పనేనా? మంచి పని. లైట్లు వస్తున్నాయా? వస్తున్నాయి. మంచి పనేనా? మంచి పని. పింఛన్లు వస్తున్నాయి ఏమన్నా? వస్తున్నాయి. ఇట్లా ఎమ్మెల్యే బాగా చేస్తుండా? పర్లేదు. ఏం పేరు అయిన పేరు? దయాకర్ రావు. సరే అప్పుడప్పుడన్నా ఎక్కడ రెగ్యులర్ ఉంటాడు. ఎక్కడ పోతుంది ఈ రోడ్డు? తొర్రూరు పోతుంది. మహబూబాద్ దగ్గర, ఆరుమూరుకు దగ్గర, మహబూబాద్ దగ్గర. అక్కడ దాకా ఇదే రోడ్డా లేకపోతే ఇక్కడ ఈ టౌన్లోనే? ఈ టౌన్ వరకు ఇది ఉంటుంది. అవతల కూడా వేరే రోడ్డు ఉంది. మంచిగా రోడ్లు బాగానే ఉన్నాయా? పర్లేదు. రోడ్డు విషయంలో కేసీఆర్ అన్నట్టు నూనె పోస్తే అద్దుకునే విధంగా ఉన్నాయి మంచిగా? పర్లేదు. ఎట్లా మరి ఎలక్షన్లు ఏం చెప్తాం? ఇక అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. మేమైతే దయాకర్ రావుకి వేస్తాం. ఏ గుర్తు? కారు గుర్తు. కేసీఆర్ వస్తాడా పైన? వస్తాడు. మంచినీటి సౌకర్యం బాగానే ఉందా? పర్లేదు మా వరకు. ఓకే. హాయ్ బ్రో, ఏడికి వెళ్తున్నావు? శ్రీరామ్ ఫైనాన్స్లో డ్యూటీ చేస్తాను. నేను అంత చదువుకొని పోతున్నావు, ఎవరన్నా తీసుకొని పోతున్నావా అని అనుకుంటున్నా. ఏం కాదు పక్క. ఇంకా ఏ ఊరు అంటే మనది? తొర్రూరు. జేనా? జే అంటే జనగాం డివిజన్. తెల్లకి అడుగుతున్నా. నల్ల చొక్క వేసుకుంటూ లుంగి కట్టుకుంటూ తెల్లకుంటుంటుందా అని లేకపోతే మోమాట లేకుండా అడుగుతాను. ఓకే. చాదైనా టిఫిన్ చేసినా? ఏం టిఫిన్ తిన్నావు? పూరి. బాగా ఇష్టమా? ఈడికి వచ్చినావా? పెళ్ళి అయిందా? అయింది. ఎంతమంది పిల్లలు? 2. ఏం చేస్తారు వాళ్ళు? చిన్న పిల్లలు. అత్తగారిది ఎవరు? సేమ్ విలేజ్. లేదు, మా మెయిన్ వాళ్ళే, ఒకటే విలేజ్. కిరాయి కూడా తక్కువ, బస్ కిరాయి. అదే. కట్నం బాగానే తీసుకొని ఉంటావు? తీసుకుని బలంగా ఉండవు మంచిగా. పరిస్థితి ఎలక్షన్స్ అంటే ఏముంది, ఖచ్చితంగా ఇక్కడ ఇక దయాకర్ రావు గెలుస్తాడు. గుర్తు బండ గుర్తు అంటవా? బండ గుర్తు మ్యాక్సిమం 80% ఉంటుంది. ఎందుకట్లా? ఆయన చేసిన అభివృద్ధి పనులు అట్లున్నాయి కాబట్టి. అభివృద్ధి పని అంటే ఇండ్లు కూడా కొట్టి రోడ్ వేసిండు, అదే అభివృద్ధి అంటారు కొంతమంది. ఇండ్లు ఏం గులగొట్టలే కదా ఇక్కడ ఈ షట్టర్ గిట్టర్ కొడితేనే కదా రోడ్ అయ్యేది అంటవా? అదేం లేదులే, కానీ మనకు కూడా సరే విస్తీర్ణంలో కూడా ఎట్లా కావాలి కదా. మంచిగా జరిగిందా మరి రోడ్డు పెద్దగా అయినాక? మంచిగా బాగానే ఉంది. యాక్సిడెంట్లు కూడా జరిగే ఇరుకున్నా కూడా యాక్సిడెంట్స్ కానీ అదొకటి ఇదొకటి మనకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది కదా. కొంచెం ఇప్పుడు రోడ్డు వెడల్పైన దానికి వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ వెహికల్స్ వెళ్ళడానికి కానీ చాలా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కదా. బాహుబలి ఉన్నాడు ఇక్కడ, 2 పూటలు పెట్టుకున్నావు కాక? సోమవారం కదా, మండే శివుని. అంతేనా? శివుని భక్తి. ఈరోజు ఏం ముట్టవా? నీసు ఏముండదు. మామూలు రోజు వస్తుంది. ఈరోజు అయితే అసలు ఉపవాసం ఏమైనా ఉంటావా? ఉపవాసం ఏం లేదు. ఏమైనా మొక్కుతావు దేవుడిని? మరి ఏమని మొత్తం నేను బాగుండాలి, అందులో నేను ఉండాలంటవా? అంతే. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలంట. బాగానే ఉన్నావా? బాగానే ఉన్నాం. ఏ రేంజ్లో ఉన్నావు? బాగా అంటే బాగా సంపాదించినావు మరి? మామూలుగా ఉన్నాం. ప్లాట్లు ఉన్నాయా? డబుల్ బెడ్రూమ్ ఏమైనా వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ రాలే. పింఛన్లు వచ్చినాయి ఏమన్నా? నాకెందుకు వస్తుంది పింఛన్? మీ ఇంట్లో అంటే మా నాన్నకు వస్తుంది. వస్తున్నట్టుగా మీ ఇంట్లో మీ కుటుంబమే కదా, అంటే నీకు వస్తేనే వచ్చినట్టు? మీకు వస్తుందా అంటే నాకు మా నాయనకో మా అమ్మకో అనుకోవచ్చుగా.
వ్యక్తిగతంగా నీకు అన్నీ బాగానే ఉన్నావుగా అయితే రాదు నీకు. వయసు ఎంత? వయసు 43. 40 అంటే రాదు, 55 దాకా ఇప్పుడు ఏం రావద్దనే కోరుకుంటే మంచిది, అన్నీ బాగున్నాయి కనుక. కరెంటు ఉన్నది, వస్తుంది, మంచిగా వస్తుందా? డిస్టర్బెన్స్ ఏమైనా అవుతుంది? మంచిగానే వస్తుంది. మంచినీళ్ళు వస్తున్నాయి. రోడ్లు ఎట్లా ఉన్నాయి? రోడ్లు బాగానే ఉన్నాయి. ఏది మరి ఎలక్షన్లో ఏం చెప్తావు? ఏమైనా కావాలా నీకు? ఎలక్షన్లో ఎవరన్నా దగ్గరకు వచ్చి అడుగుతావా నాయకులు? మాకు బాగానే ఉన్నది, బాగానే చేసిండు. ఎవరు బాగా చేసిర్రు? దయాకర్. నిజమేనా? నిజమే. నమ్మొచ్చా? నమ్మొచ్చు. కానీ వస్తే ఆయన చూసి ఏమైనా ఇబ్బంది పెడతారు అనుకుంటావు? ఏం లేదు, నమ్మొచ్చు, ఇబ్బంది ఏం. ఏ గుర్తు ఆయనది? ఎవరిది? దయాకర్ రావు. ఏ గుర్తు? కారు గుర్తు. టీఆర్ఎస్, బీఆర్ఎస్. గెలుస్తాడా? గెలుస్తాడు. పింక్ షర్ట్ వేసుకుంటు టీఆర్ఎస్ కాదుగా? కాదు, టీఆర్ఎస్ నేను. పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏం చేస్తుంటారు? మాదా ఇక్కడనే ఉంటాం లోకల్లో. ఏం చేస్తుంటారు? మా షాప్ అండి. షాప్ ఉన్నాం. ఏం షాపే? పంచర్ కొట్టు షాప్. బాగా నడుస్తుందా? నడుస్తుంది. ఓకే వస్తుంది సార్. రోజు ఒక 2-3 వేలు వస్తా? రావండి. రోజు 500 600 వస్తుంది. సరిపోతుందా? సరిపోతాం. పిల్లలు 2 కొడుకులు. టీక్ టాక్ ఇక మీ ఇంటికి వచ్చాడు కానీ ఇంకా ఏం అదొకటేనా? ఇంకేమన్నా రియల్ ఎస్టేట్ లాంటివి అట్లా అమ్మబడను కొనబడను? లేదు. రోడ్లు బాగున్నాయా? రోడ్లు అది మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు అయితే మంచినీళ్ళు మంచిగా కూడా బాగానే ఉన్నాయి. కరెంటు స్ట్రీట్ లైట్లు కూడా వస్తున్నాయా? ఓకే వస్తాను. ఇక్కడ ఏం చేస్తారు ఎక్కువ ప్రజలు? ఎవరో ఇష్టం వాళ్ళది, ఎవరో పని. వ్యవసాయం చేస్తారా? అన్నీ చేస్తారంటారు. కాలం బాగానే ఉందా? బాగానే ఉంది కాలం. ఈ కాలంలోనే ఎలక్షన్స్ వచ్చినాయి మరి ఎట్లా ఉంటుంది మద్దతు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు? మాది ఎక్కడ ప్రిఫరెన్స్ అంటే ఇంతవరకు అయితే ఎర్రబెల్లి దాకా ఉన్నాడు మాకు. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు. వస్తాడు. ఉంటుంది మెజార్టీ ఇక తెలియదు. అది తెలియదు కానీ కంపల్సరీ ప్రజల ఆలోచన ఏ విధంగా ఉండదు మనకు తెలియదు కదా. మీరు అంటారు మీరు కదా? ఉంటుంది. సరే, మీ మద్దతు అయితే అక్కడే వస్తారని అనుకుంటున్నాం. మనం ఇప్పుడు పాలకుర్తిలో ఉన్నాము. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, మరి ఆమె అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. నమస్తే అమ్మ, బాగున్నారా? మీ పేరు? అమృత. ఏ ఊరు మీది? తీగారం. తీగారం అంటే పాలకుర్తి అంటే ఇటు వచ్చిర్రు? దవాఖానకు వచ్చినాం. మా అత్తమ్మకు బాగాలేదు, పానం మంచిగా లేకుంటే దవాఖానకు వచ్చినాం. ఎట్లుంది పాలకుర్తిలో హాస్పిటల్ సదుపాయాలు బాగానే ఉన్నాయా? మంచిగానే ఉన్నాయి. పొంగనే చూస్తున్నారా? చూస్తారు. అంత మంచిగానే ఉంది. మరి రోడ్లు, కరెంటు, ఇల్లు, నీళ్ళు లేవే లేవు. ఇండ్లు ఇస్తలేరు. ఎవరు తీసుకుంటారా ఏం కథ? ఉన్నోడు అంటారు, లేనోడు అంటారు. మరి అప్లై చేసుకున్నావా? ఓకే. మీ దగ్గర ఉన్నాయనుకోని ఇవ్వట్లేదు. బంగారే ఉండే మరి ఓటు ఎందుకు వేయాలి? పోయినసారి వేసినావు ఓటు? అదే ఎందుకు వేయం? మరి ఈసారి ఎవరికి ఇస్తున్నావు? కేసీఆర్కి. ఇంకెవరికి వేస్తాం? కేసీఆర్కి వేస్తావా? మరి మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే దయాకర్ రావు. ఎట్లుంటుంది? మంచిగా చేస్తాడా? చేస్తాడు దయాకర్ రావు. కానీ నడివోళ్ళు ఏం చేస్తారు? అధికారులు మమ్మల్ని ఏం కానరు. ఎప్పుడైనా చెప్పిర్రా మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారా? పోతాడు, మా కొడుకు పోతాడు ఎప్పటికీ ఎమ్మెల్యే కాడికి పోతాడు. మరి ఈసారి మెజారిటీ వస్తుంది అంటారా మీ ఏరియాలో? ఇక ఇటే ఉన్నది కానీ ఏమో చెప్పలేము. అప్పటి వరకు పైసా ఏం చేస్తుందో ఏం కథను. అయితే ఎవరికి ఇస్తావు ఓటు? కేసీఆర్కే. సో మరి ఇక్కడ మరొక వ్యక్తి ఉన్నారు. సో యూత్ అనుకుంటా, మరి ఏం చేస్తారు? మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. పేరు? దేవా. ఏ ఊరు? ఇక్కడ చెన్నూరు. పాలకుర్తికి వచ్చినాం. ఏమి పాలకుర్తికి రావద్దా? ఏం చెన్నూరు అయితే రావద్దంటలే. ఏ పని మీద వచ్చినాం? ఎట్లనే ఫ్రూట్స్ ఏమన్నా తీసుకుందామని చెప్పేసి వచ్చినాం. ఏమో పిచ్చుక కూడా పట్టుకొని వచ్చి ఎట్లనే మా ఇంటికి పెట్టుకుందామని చెప్పేసి. మంచి పని, పక్షులను పెంచుదామని. ఆల్రెడీ అది తెగిపోయి పడిపోయింది. ఏం తెంపి తీసుకురావట్లేదు, దాన్ని తెగిపోయి పడిపోయిన దాన్ని తీసుకొని వచ్చిన అనమాట. మంచి మనసున్నోడు అయితే. మీరు చెప్పాలి. థ్యాంక్ యూ. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేద్దాం? మేము మా ఇంట్లో మొత్తం ఎప్పటికైనా సరే నాకు గెలిచినప్పటి నుంచి టీఆర్ఎస్కి వేస్తున్నాం మేము. టీఆర్ఎస్ అంటే మీ ఇంట్లో ఎవరన్నా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారా? అట్లా ఎవరు లేడు మేడం. ఎందుకు టీఆర్ఎస్? అంటే మా నాన్నమ్మ మాకు తెలిసినప్పటి నుంచి నీళ్ళు అయినా సరే అక్కడ చాలా దూరం నుంచి ఎత్తుకొని వస్తుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఇంటికే నల్లు వచ్చినది మేడం. బాత్రూంలో కట్టించినారు మేడం. ఇవన్నీ చూసిన తర్వాత చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ఎప్పటికైనా సరే టీఆర్ఎస్. మరి మీ ఎమ్మెల్యే ఎవరు? ఎర్రవెల్లి దయాకర్ రావు మేడం. మంచిగా చూస్తారా? మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నాడు కదా మేడం. మీరేమో కేసీఆర్, టీఆర్ఎస్, దయాకర్ అంటున్నారు. అసలు తెలంగాణలో యూత్కి ఉద్యోగాలు లేవంటున్నారు కదా మేడం. ఎందుకు లేవు మేడం? యూత్ 100 మంది ఉంటే 100 మందికి 100 మందికి రావు కదా మేడం. ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ గురించి చెప్పలేము మేడం. కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ వద్దని మాత్రం చెప్పగలుగుతాం మేడం. థ్యాంక్ యూ. మేడం థ్యాంక్ యూ.
సో అఖిల్ ఇక్కడ మరో పర్సన్ ఉన్నారు, మంచి ఆటోలో కూర్చున్నారు, ఫోన్ వాడుతున్నారు. హలో అండి. హాయ్ అండి. బాగున్నారా? చాలా బాగున్నాం. వెరీ నైస్. ఎక్కడికి వెళ్తున్నారు? మేము జనగా వెళ్తున్నాం. ఫోన్ వాడుతున్నారు, హాయిగా ఆటోలో కూర్చొని. ఏం పని లేదా? ఏం పని లేదు, పని లేకనే రోడ్ల మీద ఉంటాం. ఏం పని చేస్తారు? నేను ఖాళీగా తిరుగుతుంటా. వ్యవసాయం ఉంది. ఎట్లుంది? మంచిగా ఉందా వ్యవసాయం? వ్యవసాయం బాగానే ఉందమ్మా. ఈసారి వానలు ఎక్కువ వచ్చినాయి. ఈసారి వానలు వచ్చినా పర్లేదు, కొంత నష్టమైనా కొంత లాభంగానే ఉంటుంది ప్రతిసారి కూడా. మరి ఎట్లుంది మీ పాలకుర్తి డెవలప్మెంట్ ప్రకారం? పాలకుర్తి అంటే ఇక బాగానే ఉంటుంది, పర్లేదు. దయాకర్ రావు గారు మంత్రి గారు కాబట్టి ఇక్కడ చాలా అభివృద్ధి చెందిన ప్రదేశం కాబట్టి మీరు చూస్తుంటే దరిదాపుగా మీరు గుట్టకెళ్ళి ఉండొచ్చు. ఆ గుట్టకాడ టెంపుల్ కాడ అభివృద్ధి మీకు కనబడుతుంది. ఈ రాజు చౌరస్తాలో కూడా ఈ రోడ్లు ఇలా మంత్రి గారు చేసిన డబుల్ బెడ్రూమ్ పథకం కానీ, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్లే కానీ, గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, అదే తర్వాత షాదీ ముబారక్, అంటే గవర్నమెంట్ చేసే పనులు అయితే ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. మీరేమో అన్నీ బాగున్నాయి అంటున్నారు, మరి ప్రతిపక్షాలేమో అసలు ఎవరికి ఇస్తలేరు ఈ పథకాలు, ఈసారి కేసీఆర్ని గద్దె దించాల్సిందే అని అంటున్నారు. ప్రతిపక్షాలు అనేది వారు చెప్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు గత 60 సంవత్సరాల నుంచి పాలించారు కాబట్టి వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి తెలియాలి. ఇలా ప్రజలు ఇలా ఇంత రోడ్ల మీద ఇంత హాయిగా ఉన్నారంటే అది టీఆర్ఎస్ పుణ్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈసారి మీ ఓటు పక్క ఇంకా పక్క అంటే వేస్తాం. మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? ఎమ్మెల్యే పర్వాలేదు. ఎమ్మెల్యే గారు అయితే ప్రస్తుతం ఆయన పనులకు పర్వాలేదు, బాగానే ఉంది పనితీరు. ఆయన దరిదాపు 50 నుంచి 60 వేల మధ్య మెజార్టీతో వెళ్తాడు తప్పక. పాలకుర్తి టౌన్లో ఎక్స్ రోడ్లో ఉన్నాము. సో రోడ్డు కూడా ఇటువైపు అటువైపు కూడా నీట్గా సెంటర్లో మంచి పెద్దగానే ఉంది. మనం మాట్లాడుతూ కూడా అవకాశం ఉంది. ఏం పేరు తమ్మి? సాయి. ఏ మీ ఫ్రెండ్ అట్లా సిగ్గుపడుతున్నాడు, కింద పడ్డాడు, పాయింట్ మొత్తం పగిలిపోయింది. నా లుంగ్యాన్ని ఇద్దాం అనుకున్నా నేను, కట్టుకుంటాడేమని కింద పడేసినావు. వాడు కింద గోడ ఏమైనా దుంకిండా? అలవాటు ఉందా? ఫ్యాషనా? పలగొట్టుకోడు కూడా ఫ్యాషనేనా? లేకపోతే నాలుక గాలి ఆడుతలేదా లుంగి ఏమైనా కట్టుకుంటా అనుకుంటా నేను. ఏ పేరు? సాయి. సాయి ఇంకా నల్లగా ఉన్న తమ్మి. ఏం పూస్తావు? నాకేదో తెల్లగా అయినాయి. నేను చూసినప్పుడు అలా ఈడ్చి అనిపిస్తుంది, ఇంత తెల్లగా ఇంత నల్లగా ఉన్నాయి. ఒకరు కూడా చూడట్లేదు, అదే తెల్లగా అయినాయి. ఏ క్లాసు? ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓటాకు ఉందా? అవును. పాస్ అయినావా? పాస్ అయినా. డిగ్రీ చదువుతావు? డిగ్రీ నిజాం కాలేజ్. రాదు నిజాం కాలేజ్. పొరిలు బాగుంటారా? మస్తు ఉంటారు. ఉండరు ఎవరన్నా? లేరు మనకు. ఒకరేందన్నా ఇంతలో ఈమె, ఆ తర్వాత ఆమె అంటావా? లేదు. ఇచ్చారు అనుకోవాలా? రాముడు మంచి బాలుడా? బాలుడు మంచిడు. ఉందా? ఉంది. ఎట్లా వేస్తావు ఓటు? మనం ఏమైనా తెలంగాణకి చేస్తాం ఓటు. అట్లా మన దయాకర్ రావు మంచిగా చేస్తుండే, మొత్తం అభివృద్ధి చేస్తుండే మొత్తం. అభివృద్ధి అంటే మన రోడ్లు ఏలో ఇది ఒల్మేడ్ ఉంది కదా గుట్ట, అది మంచిగా ఉండే. అది ఎవరు దేకపోయేది, ఎవరు ఎమ్మెల్యేలు. మన తెలంగాణ వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన మంచిగా అభివృద్ధి చేసాడు మొత్తం. వేస్తాం తెలంగాణ గుర్తు. ఇది కారు గుర్తుకే. అంతేనా? అంతే. మస్తుంది కాకా, నాకు ఇస్తా జర. మా లవర్ నాకు ఇచ్చుకొని తిప్పుతా. తీసుకోపోరాజు. లవర్ కంటే ఇవ్వకపోతే ఇంకా అంతకంటే మించింది ఇంకోటి ఏమన్నా. ఏం పేరే? వెంకటరాజు. ఏం చేస్తారు సార్? నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలని అడిగితే, ఇన్సూరెన్స్ అనేది ఫ్యూచర్ భవిష్యత్తు కోసమే తప్ప దాంట్లో వేరే దేనికోసం అనేది లేదు. తర్వాత ఎవరికి పోతుంది అంటారు కొంతమంది. తర్వాత అనేది పక్కా పెట్టండి. మనం బతుకుండగా తినవచ్చు, మనం పోయినాక తినవచ్చు. కేసీఆర్ కూడా నేను ఏదో ఎల్ఐసి మాదిరిగానే ప్రతి ఇంటికి ధీమా అన్నట్టు ఒక పథకం పెట్టి, ధీమా అనేది చెప్తుంటే అది మంచిదే. దానివల్ల జరిగేది ఏమవుతుందంటే బీదరికం అనేది ఉండదు. కారణం చెప్తా పట్టండి. ఒక పేద కుటుంబం ఉంటుంది, అతని ఇంట్లో 5 లక్షలు ఉంటుంది. అనుకోకుండా ఈ రోజులలో మరణాలు అనేది ఇంకా డేంజర్గా ఉన్నది. అతను చనిపోయినప్పుడు అతనికి 5 లక్షలు వచ్చినప్పుడు ఆ కుటుంబం ఎవరి దగ్గరికి వెళ్ళి దేయి అని అడగది, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయేది. నాకు ఇంత ఆధారం ఉన్నదనే విధంగా ఉంటుంది. కేసీఆర్ పెట్టింది అది చాలా మంచి పథకము. నేను ఒక ఏజెంట్నైనా దాన్ని స్వాగతిస్తున్నాను. ఎలక్షన్లో ఎవరికి ఇస్తావు స్వాగతం? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పటివరకు నేను క్లియర్గా చెప్పాలంటే నేను టీడీపీ అభిమానే, కానీ దయాకర్ రావు కూడా అభిమానమే. ఎందుకంటే అభివృద్ధిలో ఆయన ఎంతో కొంత ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల కంటే తనకున్న పరిధిలో తను ఇప్పుడు రోడ్లు కానీ ప్రతి విలేజ్ తిరగండి మీకు అర్థమవుతుంది. గ్రామంలో సీసీ రోడ్లు ఉన్నాయి. వాళ్ళకు కావాల్సిన మినిమం నీడ్స్ అయితే అందియగలిగిండు అతను. మళ్ళీ ఉంటుందా అవకాశం? గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తమ్ముడు బ్లూ షర్టు తెల్ల పాయింట్. అబ్బా చెప్పులేదు తమ్మి, పూటీ రాదు నాకు. మా లవర్కి చూపెట్టి వస్తా 2 రోజులు 3 రోజులు. మంచిగానే తమ్మి. లవర్ గిఫ్టా? లవర్ లేదు. లేదు. ఏ మాకు వాళ్ళు ఉంటారు లవర్. పడట్లేదా? లేదు. ట్రిప్స్ ఏమైనా చెప్పాలా? టిప్సా ట్రిక్స్? ఏదేమో అది. సైలెంటా? సైలెంట్. వైలెంట్ ఏం కాదా? వైలెంట్ ఏం లేదు. నన్న కన్నెత్తి చూడవా? చూడ. అసలే
అస్సలే. ఏ కాలేజీ? ఎస్పీ జూనియర్ కాలేజ్. అమ్మాయిలు బాగాలేరండి అక్కడ? మంచిగా ఉన్నారు. చూస్తున్నట్టే కదా? చూస్తున్నాం కానీ. ఎవరు మంది? బొమ్మెరా. ఏ నియోజకవర్గం? బీఆర్ఎస్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పాలకుర్తి. ఎవరు ఎమ్మెల్యే ఎవరు? ఎర్రబెల్లి దగ్గర. ఎట్లుంది ఆయన పరిపాలన? ఎట్లున్నా అంటే మంచిగా ఉన్నాయి కానీ. స్టూడెంట్గా ఏమైనా చెప్పగలుగుతావా? సూచనలు ఏమైనా ఇస్తావా? ఏం లేదు. రోడ్లు మంచిగా ఉన్నాయి. బస్సు సౌకర్యం బాగానే ఉందా? ఓకే ఉన్నది. ఎన్నింటికి మీ కాలేజీ? 10కి. ఇట్లా మంచిగా చెప్తారా? అందులో మంచిగా చెప్తారా? మంచిగా చెప్తారు. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేటే. గవర్నమెంట్ ఉన్నాయి ఏమన్నా ఇక్కడ? ఉన్నాయి. అట్లా బాగానే ఉంటుంది పరిస్థితి? ఏం వాళ్ళకైతే నేను పోలే. ఇక్కడే. ఏం తీసుకున్నావు? బీకామ్ తీసుకున్నావు. డాక్టర్ లాయర్ కావాలంటారు కదా అందరు చాలామంది. ఏదో వస్తాగా అంతే, టైం పాస్. బీకామ్ తీసుకున్నా లాయర్ కావచ్చులే కానీ వాళ్ళు చూసేవాళ్ళు అరే బీకామ్లో ఫిజిక్స్ అంటారు నన్ను మళ్ళీ. అంతే. ఇట్లా మరి ఎవరికి ఇస్తాం మద్దతు అంటే చూద్దాం. ఇప్పుడైతే బీఆర్ఎస్కే. 30 తారీఖు వరకు కూడా అట్లే ఉంటావు, మారుతావా? ఇక అప్పటివరకు ఏమేం చేస్తారో చేసి బట్టి. ఇప్పుడైతే డెవలప్ చేసినా లేదా ఎర్రబెల్లి? ఏదంటే డెవలప్మెంట్కి ఇస్తావా లేకపోతే ఆ మధ్యలో వచ్చి ఏ తమ్ముడు నీకు క్రికెట్ ఆడుతుంది కిట్లు ఇస్తా, లేకపోతే మీకు ఆ జిమ్ బాడీ చేసుకుని జిమ్ బాడీ ఇస్తా కిట్లు ఇస్తా అంటే మారుస్తారా? ఇచ్చిండు అని. ఇచ్చారు? ఇచ్చారైతే వాళ్ళు ఇచ్చారో తెలియదు కానీ. బిర్యానీకి ఏమైనా మారుతావా? బిర్యానీ అభివృద్ధికేనా ఓటు? అంతే. అంటే ఎవరు అభివృద్ధి ఎవరు చేశారు? బీఆర్ఎస్ ఎర్రబెల్లి దగ్గర పిలుస్తాడు అనుకుంటాను.